ఏ స్వర్ణ, జోక్ చేశానబ్బా, నా ఉద్దేశం అది కాదు. కమాన్. తాతగారు, మా ఆయన డాక్టరు, ఏదైనా ఉంటే చూపించుకోండి, ఫ్రీగానే చూస్తాడు. అమ్మా చూపించుకోండి. ఓకే ఓకే ఓకే. ఇక్కడ కూర్చో. తినడానికి ఏమైనా దొరుకుతుందని తీసుకొస్తాను. చాలా కష్టపడి ఉంటారు కదన్నా జనాన్ని తీసుకొచ్చేదానికి, ఈ రాళ్ళు మోసుకొచ్చేదానికి. అంతే కదా మరి, ఉదయం 4 లేస్తే కానీ పని అవ్వలేదు. నాకు అర్థం కాక అడుగుతున్నా, ఏమనుకోకన్నా. ఇట్లా రోడ్డు మీద అందరినీ ఆపేస్తే ఆయన ఆత్మ శాంతిస్తుందనేది ఏమైనా కాన్సెప్టా? రోడ్లోనే కాదు, ఊరు మొత్తం బంద్, స్కూళ్ళు షాపులు 3 రోజుల దాకా. ఇవన్నీ మేము బంద్ చేపిస్తేనే ఆయన ఆత్మకి గౌరవిస్తాడు లెక్క. గౌరవ ఆత్మశాంత రెండు వేరే కదా. గౌరవిస్తే ఆత్మ శాంతిస్తుందిగా. తీసుకోండిరా. అన్నా, కానీ నిన్నటి వరకు జనాలంతా రోడ్డు మీద తిరిగేవాళ్ళు, షాపులంతా ఓపెన్ చేసేవాళ్ళు, మరప్పుడు ఆయనకి గౌరవం అయినట్లా? వాళ్ళ ముందు తిరిగేవాడు, డైరెక్ట్గా ఇచ్చేసేవాళ్ళం. ఇప్పుడు లేడు, ఇలా చేస్తున్నాం, తప్పండి. ఎలా ఈ జెండాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? రంగయ్య గారి టైలరింగ్ షాప్ నుంచి. ఓహో, ఆయన పోయినప్పుడు షాప్ తెచ్చినారనమాట. జెండాల కోసం అరగంట మళ్ళీ మూసేసాం. మరి టీలు కాఫీలు? సావిత్రమ్మ టీ షాప్. ఏంటి ఇప్పుడు? అయితే ఏంటి ఇప్పుడు చెప్పండి. అట్లయితే జెండాల కోసం అర్ధగంట, టీల కోసం కాలగంట, పూల దండల కోసం ఇంకో కాలగంట.